హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమ. ప్రియా భగవద్బంధువులారా, ఇప్పుడు తెలియజేసే విషయం న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రం ఎంతో పురాతనమైన శాస్త్రం. జ్యోతిష శాస్త్రానికి ఎంత విలువైతే ఉన్నదో అంత శాస్త్రం కలిగిన శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే సంఖ్యాశాస్త్రమే. ఈ సంఖ్యాశాస్త్రం ముందు గ్రహాలు ఉండవని, పూజలు పునస్కారాలు ఉండవని, యజ్ఞాలు యాగా ఉండవని అనుకుంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. ఏ శాస్త్రమైనా గ్రహాలను ఆధారం చేసుకుని చెప్పేదే శాస్త్రం. ఆ గ్రహాలను ఆధారం చేసుకుని చెప్పేదే సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రానికి మహోన్నతమైన విశేషమైన విలువలు కలిగి ఉన్న శాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రమందు ప్రజలు ఎన్నో రకాలుగా అపోహలు సృష్టించుకున్నారు. వారికి వారే సృష్టించుకున్నారు, ఎవ్వరూ సృష్టించింది కాదు. కారణం అనేకం. ఏది ఏమైనా సంఖ్యాశాస్త్రంలో నవగ్రహాలను ఆధారం చేసుకుని చెప్పడమే సంఖ్యాశాస్త్రం యొక్క విశేషం. ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో ఉదాహరణకు మీ యొక్క పేరు వెంకటేశ్వరరావు అని మీ తల్లిదండ్రులు జన్మించిన సమయంలో పెట్టి ఉంటారు. అంటే మీ యొక్క పూర్వీకుల యొక్క పేరైనా అవ్వచ్చు, లేదంటే ఆ రోజున తేదీ వార నక్షత్రాలు చూసి పరిశీలించి అయినా అవ్వచ్చు. ఏదేమైనా వెంకటేశ్వరరావు అనే పేరు పెట్టుకున్నారు, అదే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇవాళ వరకు ఉదాహరణకు ఆ యొక్క పేరు మీదే మీరు నడుచుచున్నారు అని అనుకుందాం. అయితే వెంకటేశ్వరరావు అనే అక్షరాలలో, ఇంగ్లీష్ అక్షరాలలో, ఆంగ్ల అక్షరాలలో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో వాటిని, ఆ సంఖ్యలను కూడి వచ్చే సంఖ్యను తెలిపేదే సంఖ్యాశాస్త్రం. అయ్యా, మాకు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ఎటు చూసుకున్న ఆస్తిపాస్తులకు తరతరాలుగా లోటు లేదు అనేవాళ్ళు ఉన్నారు. అయితే మాకు వచ్చిన సమస్య ఏమిటయ్యా అంటే ఆరోగ్య లోపం. ఆరోగ్యం అన్నది అసలు మా కుటుంబంలో ఎవరికీ కూడా ఉండడం లేదు. ఎవరికీ కూడా ఆరోగ్యం అన్నది ఉండడం లేదు. ఇంకా సమస్య పోలీసు సమస్య, కోర్టు సమస్య, ఈ రెండు కూడా వ్యవహార సమస్యలు, మూడు కూడా ఎంతో ఇబ్బందికరంగానే ఉన్నాయి. దేనికి లోటు లేదు, సమస్యలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కారణాలు ఏమిటో మాకు ఇప్పటి వరకు అంతు పట్టడం లేదు. మా పేరులో ఇబ్బందా, లేకపోతే మేము చేసిన జన్మలో వచ్చిన ఇబ్బందా, ఏమిటిది? మా కుటుంబం మొత్తానికి అలాగే ఉన్నది కదా. కాబట్టి దీనికి ఏదైనా పరిష్కారం మాకు చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పగలం. ఏమిటాయి అంటే సంఖ్యాశాస్త్రం మందు అపోహ ఏమిటాయంటే ఆధార్ కార్డులో ఉన్న పేర్లు మార్చేస్తారు, లేదంటే జన్మంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చేస్తారు, సంతకాలు మార్చుకోవాలి, బ్యాంక్ లావాదేవీలు మార్చుకోవాలి, ఇతరితర ఎక్కడ సంతకాలు ఉంటే అక్కడ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రజలలో, చుట్టుపక్కల వారిలో ఇది ఒక నానుడుగా మారింది. కానీ ఏ మాత్రము మీ తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చే అధికారం మాకు కాదు కదా, ఏ శాస్త్రానికి లేదు. ఆ పేరుకున్న విలువ ఆ పేరే. కాకపోతే ఈ సంఖ్యాశాస్త్రంలో మేము సూచించిన విధంగా వెంకటేశ్వరం అనే పేరు కనుక ఉన్నట్లయితే, ఏ పేరైనా కానీ ఆ యొక్క పేరులో అక్షరాలను సరిచేసి, సంఖ్యను చూసి సరిచేసి ఇవ్వడమే ఈ సంఖ్యాశాస్త్రం యొక్క విశేషం. ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఎన్నిసార్లు రాయాలి, రోజుకి ఎన్ని మాటలు రాయాలి అనేది సూచిస్తుంది. ఒక రోజుకి సుమారుగా మీ యొక్క పేరును బట్టి 25 నుండి 40 వరకు రాయడం జరుగుతుంది. ఏదో ఒక పేరు, మేము పేరు ఇచ్చాం అనుకోండి, అదే వెంకటేశ్వరరావు అనుకోండి, ఆ దాంట్లో ఉన్న అక్షరాలను మేము సమ్మేళనం చేసి సంఖ్యాశాస్త్రం ద్వారా ఇచ్చి వెంకటేశ్వర అనే ఇస్తాము. కానీ మేము ఇచ్చిన పేరును మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ కార్డులో మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీ సంతకాలను మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది నొక్కి చెప్తున్నాము. సంఖ్యాశాస్త్రంలో ప్రతి ఒక్కరూ భయపడేది పేర్లు మారుస్తారు. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగదు.
అయితే మేము చెప్పిన విధంగా ఈ సంఖ్యాశాస్త్రం సూచించిన విధంగా అక్షరాలను కలుపుకొని ఏ ఒక్క సంఖ్య వస్తుందో తెలియజేసేదే ఈ సంఖ్యాశాస్త్రం. ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి నడిచిన వారే ఈ రోజున మనకి ఈ సంఖ్యాశాస్త్ర సహాయంతో పై స్థాయికి ఎదిగిన వారు. ముఖ్యంగా మనకి తెలిసిన వాళ్ళలో ఈ కాలంలో ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరులో 11 అక్షరాలు వలన చంద్రబలంతో పబ్లిసిటీ చాలా ఉంటుంది. మరియు హీరో నితిన్ గారు 7 అక్షరాలు చేసుకున్నారు. 7 అంటే కేతువు, సప్త సముద్రాలు. 7 అంటే ప్రపంచం అంతా వీరిని గుర్తిస్తుంది. మన టాలీవుడ్ యాక్షన్ యాక్టర్ ప్రభాస్ గారు 7 అక్షరాలు ప్రపంచవ్యాప్తం అందరికీ తెలుసు. ఎన్టీఆర్ గారు 5 అక్షరాలు పేరు. 5 అంటే పంచభూతాలు దీవిస్తాయి. ఇలాంటి అక్షరాలు మరియు సంఖ్య మీ పేరులో ఉన్నాయో లేదో తెలుసుకోగలరు. పేరులో 6 అక్షరాలకు 10, 19, 28, 37 సంఖ్యలు ఉంటే శుక్ర రవి కలయిక వలన 1 అడుగు ముందుకు వేస్తే 6 అడుగులు వెనక్కి వేస్తారు. 6 ప్రభావం వలన పై స్థాయికి వెళ్ళి హఠాత్తుగా కింద పడతారు. అనారోగ్యానికి కారణం ఈ రవి శుక్రుల కలయిక వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. రవి శుక్రుల కలయిక వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. మరియు 9, 18, 27న జన్మించిన వారు 2వ సంఖ్యలో పేరు ఉంటే గొడవలు అవుతాయి. వివాహం తర్వాత కుటుంబ సమస్యలు వస్తాయి. సంతానం ఉండదు. మరియు పేరులో 33 సంఖ్య ఉంటే బలి పశువు సంఖ్య అని డబ్బు ఇచ్చి మోసపోతారు. మీ సొంత డబ్బు ఇచ్చి మీరే మోసపోతారు. డబ్బు అడగడానికి కూడా మీకు మీరే మొహమాట పడతారు. ఎదుటివారి మోసాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క సంఖ్య గలవారికి, ఈ యొక్క సంఖ్య గలవారికి, 33వ సంఖ్య గలవారికి ఎదుటివారి మోసాలు ఎక్కువగా ఉంటాయి. అతి మంచితనం ఉంటుంది. పేరులో 27వ సంఖ్య ఉంటే పెళ్ళికి ముందు జీవితం అబ్బాయి లేక అమ్మాయికి చాలా బాగుంటుంది. జీవితం 27వ సంఖ్య ఉంటే వివాహానికి ముందు కానీ, వివాహానికి తర్వాత, వివాహం అయ్యాక ఆరోగ్యం మరియు ఫైనాన్షియల్ పేరు ప్రతిష్టలో పడిపోతారు. పేరు ప్రతిష్టలో కూడా పడిపోతారు. అప్పుల పాలవుతారు. 27వ సంఖ్య అంత ప్రమాదకరమైన సంఖ్య. అలానే 18 సంఖ్య పేరులో ఉంటే కుటుంబానికి దూరం అవుతారు. ఎవరు కూడా వీరిని అర్థం చేసుకోరు. అతి ప్రేమ ఉంటుంది. భార్యతో లేదా భర్తతో విడాకులు అవుతాయి. ఈ యొక్క 18వ సంఖ్య అంత ఇబ్బందికరమైన సంఖ్య. కావున ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకుని సంఖ్యాశాస్త్రాన్ని ఆచరించండి. అపోహలు విడవండి. ఇది ఎంతో ప్రాముఖ్యత పొందిన సంఖ్యాశాస్త్రం. సంఖ్య అన్నది, సంఖ్యాశాస్త్రం అంటే సంఖ్య. ఈ యొక్క సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. ఇది తెలుసుకున్న వారే కోట్లాది జనాభాలో లక్షలాది జనులు ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి పైకి వచ్చిన వారే. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి. తెలుసుకుని ఆచరించండి. మీ యొక్క సమస్యలని, మీ ఆరోగ్య సమస్యలని, మీ కోర్టు సమస్యలని, మీ అధికార సమస్యలని, ఎలక్ట్రిసిటీ అధికారులు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ, సినీ ప్రముఖులు కానీ, సినీ హీరోలు కానీ, సినీ హీరోయిన్లు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక మంది కోకొల్లల యొక్క ప్రశ్నలు, కోకొల్ల యొక్క విషయములు మనకి ఇమిడి ఉన్నాయి. కావున ఏ విషయానికైనా మంచిగా ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి మీరు చేస్తున్న క్రియలో, కార్యక్రమాల్లో, వ్యాపారాలలో అధికారంలో అధిగమించడానికి ఈ సంఖ్యాశాస్త్రం మహోన్నతంగా మనిషి జీవితాన్ని మార్చేసి ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళడమే దీని యొక్క ప్రాముఖ్యత. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ సంఖ్యాశాస్త్రం యొక్క తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క చిరునామా కాశీ
గారు. ఈ కాశీ గారు అనే పేరు మీద 2 సిమ్ కార్డులు ఉన్నాయి. ఒకటి 7730857601, మరి ఒకటి 6300569069. ఈ 2 నంబర్లకు మీరు సంప్రదించగలరు. ఓం నమ శివాయ చ నమ శివాయ. జై హింద్.